మా నాన్న అన్ని పాటలు విన్నాను, కాతేని వినలేదు. సర్ప్రైజ్ కాతేని పాట వన్స్ మోర్ అరుస్తున్నాడు. థియేటర్ ఫుల్ ఫస్ట్ డే. చాలా ట్రై చేశారు సార్, ఏది రాలేదు. స్విమ్మింగ్ వెళ్ళాను, వర్కౌట్ కాలేదు. డాన్స్ ఎప్పుడు లేదు. పాటలు అది ఏ డైరెక్షన్ లో వెళ్ళినా వర్కౌట్ అయ్యలేదు, కానీ డైరెక్షన్ వర్కౌట్ మా డాడీ మాట విన్నప్పుడు మా డాడీ మాట విన్నప్పుడు ఐ కుడెంట్ మేక్ హిమ్ ప్రౌడ్. నా మాటనే విన్నప్పుడు ఐ మేడ్ హిమ్ ప్రౌడ్. బట్ సెట్ అంటే ఇప్పుడు కన్నా నాకు సెట్కి వచ్చి మా డాడీ సెకండ్ హాఫ్ షూట్ కేమ్ టు సెట్. రాజీవ్ గారు అందరు ఉండే. రాజీవ్ గారికి అప్పటికే మా ఇద్దరిది అవుతుంది ఫైట్. సార్ సటిల్ గా సార్ ఇంకా మార్చండి సార్, మా డాడీ ఇలా చేయడు సార్ అని చెప్తుండే నేను. మా డాడీ ఇంకొంచెం ఆయన మా డాడీకి సార్ ఏంటి మీ అబ్బాయి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఇలాగే చేయమంటున్నాడు, ఎలా చేస్తాను నేను అంటున్నాడు. మా డాడీకి మా డాడీ ఇక్కడ కూడా కంప్లైంట్ సార్ అంటున్నాడు. కూర్చొని తింటున్నప్పుడు మా మౌలితో అన్నాడు 30 years బ్యాక్ మా డాడీ ఫిల్మ్ సెట్కి వచ్చాడు, మళ్ళీ ఈ సెట్కి రావటం. ఐ వుడ్ సే దట్స్ మై బెస్ట్ మూమెంట్. నాది కూడా ఒక చిన్న పేరెంట్ టీచర్ మీటింగ్. ప్రతిసారి నాకు ప్రతిసారి దెబ్బలు, ప్రతిసారి తిట్లే. ఇంకా మా అమ్మ నాన్న పేరెంట్ టీచర్ మీటింగ్ ఏంటి అని. బ్యూటిఫుల్ నితిన్ అన్న ఈటీవీ కాంటెంట్ సంధ్యలో చూసాం. కాతేని మా నాన్న అన్ని పాటలు విన్నాను, కాతేని వినలేదు. సర్ప్రైజ్ కాతేని పాట వన్స్ మోర్ అరుస్తున్నాడు. థియేటర్ ఫుల్ ఫస్ట్ డే. అది చాలా బ్యూటిఫుల్. అంతా సినిమా అయిపోయాక నితిన్ అని కనిపించాక సేమ్ పేరెంట్ టీచర్ మీటింగ్ లానే. హీస్ మై మెంటర్ నితిన్. లైక్ ఆర్ బిగ్ బ్రదర్, ఎల్డర్ బ్రదర్. ప్రిన్సిపల్ ఏదో అన్నాడు, మీ వాడు ఇంకా తిరుగు చూడగా ఈజ్ జెమ్ అయ్యా అంటే ఇంకా మా నాన్న ఇంకా ఏడ్స్తాడు. ఇంకా అది బికాజ్ ఎప్పుడు తిట్లే, ఎప్పుడు కంప్లైంట్లే. అంటే చదువు సరిగ్గా చదువుకున్న బాగానే, కానీ ఏదో కంప్లైంట్ ఎప్పుడు ఏదో ఒకటి ఉండేది. ఈవెన్ సినిమాటోగ్రఫీ కూడా మధ్యలో చేసి, యాక్టింగ్ సగం చేసి, ఎడిటింగ్ అని చేసి, రైటింగ్ అనుకున్నా. అది అన్ని సగం పూడుస్తుంటే ఇప్పుడు తిట్ల నుంచి స్టిల్ దాకా వచ్చారు.